ఈ పేరు వింటే ఒకప్పుడు అవినీతి పరులకు ప్రజల పీడిత నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అలాంటి నెక్సల్స్ ఒకప్పుడు ఉండేవారు అని కొన్ని ఏళ్ల తర్వాత పుస్తకాల్లో చదవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందా? తాజాగా పరిణామాలు చూస్తే అలాంటి దానికి సంకేతాలు ఇస్తున్నట్లా అంటే అవుననే అంటున్నారు. సాయుధ పోరాటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మావోయిస్టుల కథ ముగిసినట్లేనా అనిపిస్తుంది. కాల్పుల విరమణ పాటిద్దాం, చర్చలకు సిద్ధమని చెప్పడం సంచలనంగా మారింది. ఇది మావోయిస్టుల మరో వ్యూహమేనా? సాయుధ పోరాటమే లక్ష్యం, తుపాకీ ద్వారానే రాజ్యాధికారం. ఇవి మావోయిస్టుల మెయిన్ డైలాగులు. అయితే మారుతున్న పరిస్థితులు, చేజారిపోతున్న క్యాడర్, లొంగిపోతున్న మావోయిస్టులతో కథ టోటల్గా మారిపోతుంది. అసలు బలగాలతో పోరాటం చేయలేని పరిస్థితి, అడవుల్లో స్థావరాలు లేని సిచ్యువేషన్, వరుసగా అగ్రనేతల ఎన్కౌంటర్లు, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్, ఇవన్నీ మావోయిస్టులను కంగారెత్తిస్తున్నాయి. అందుకే కాల్పుల విరమణ పాటిద్దాం, చర్చలకు సిద్ధమని చెప్పడం సంచలనంగా మారింది. ఇది మావోయిస్టుల మరో వ్యూహమేనా? మావోయిస్టు పార్టీ తీసుకున్న సంచలన నిర్ణయం చుట్టూ పెద్ద కథ నడుస్తుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇకపై ప్రజా పోరాటాల్లో పాల్గొంటామనడం వెనుక ఏం జరిగిందనే కీలకం. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేటెస్ట్గా ఒక ప్రకటన రిలీజ్ అయింది. అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషన్ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ ఫోటోను తాజాగా స్టేట్మెంట్లో ప్రింట్ చేశారు. అంతేకాదు ప్రజాభిప్రాయాలు పంచుకునేందుకు ఫేస్బుక్, ఈమెయిల్ ఐడీలను జత చేశారు. నిజానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసిన దాఖలాలు లేవు, కానీ ఇది నిజమే అంటున్నారు. ఆగస్టు 15వ తేదీతో ఉన్న ఈ స్టేట్మెంట్ నెల రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 16న రాత్రి వెలుగులోకి వచ్చింది. శాంతి చర్చకు సిద్ధమే అన్న సంకేతాలు పంపారు. ఈ ఏడాది మార్చి నుండి మావోయిస్టుల పార్టీ కేంద్ర ప్రభుత్వంలో శాంతి చర్చలకు నిజాయితీగా ప్రయత్నిస్తోందని మే 10న పార్టీ ప్రధాన కార్యదర్శి స్వయంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్లు ప్రస్తావించారు. ప్రభుత్వానికి కాల్పుల విరమణ ప్రతిపాదించారు. అయితే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా రియాక్ట్ కాలేదు. ఒకవైపు తుపాకులు చేతబట్టి ఇంకోవైపు చర్చలు అంటే ఎలా అని క్వశ్చన్ కూడా చేశారు. ఇక వీటికి తోడు 2024 జనవరి నుంచి బలగాలతో క్యూంబింగ్ ముమ్మరం చేయించి దొరికితే ఎన్కౌంటర్ అన్నట్లుగా వ్యవహారం నడిపిస్తోంది. చాలా మంది ఎన్కౌంటర్లలో హతమయ్యారు. ఇందులో పార్టీ అగ్రనేతల నుంచి కామన్ మావోయిస్టుల దాకా ఉన్నారు. మే 21న గుండెకోట్ సమీపంలో జరిగిన భీకర దాడిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్తో పాటు 28 మంది చనిపోయారు. పైగా కేంద్రం ఆపరేషన్ కగార్ను స్పీడప్ చేసింది. 2026 మార్చి నాటికి మావోయిస్టుల అంతమే పత్తంగా ముందుకెళ్తుంది. మొన్నటికి మొన్న
కుర్రగొట్టుల్ని జల్లెడ పట్టి కథ ముగించారు. ఇంకా క్యూంబింగ్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. గ్రౌండ్ నుంచి హెలికాప్టర్లను ఇలా అన్ని చోట్ల గాలింపు పెరగడంతో మావోయిస్టులకు షెల్టర్ కరువైంది. దీంతో బస్వరాజ్ ఆలోచనలకు తగ్గట్లుగా శాంతి చర్చలకు ముందు తీసుకెళ్లాలని తాము నిర్ణయించుకున్నామంటూ మావోయిస్టుల పార్టీ ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవానన్న ప్రధాన సూచనతో తాము వెపన్స్ వదిలేయాలని డిసైడ్ చేసుకున్నామంటూ హోంమంత్రి లేదంటే ఆయన ప్రతినిధి ఎవరిని నియమించినా చర్చలకు సిద్ధమంటున్నారు. అయితే తమ అభిప్రాయం చెప్పడానికి తమ ఇతర సహచరులు అలాగే జైళ్లలో ఉన్న మావోయిస్టుల నేతలను సంప్రదించి నిర్ణయం ప్రకటిస్తామని ఇందుకోసం నెల రోజులు టైం ఇవ్వాలన్నారు. ఆలోపు కుమ్మింగ్ వద్దు, బలగాల కాల్పులు వద్దు అని కోరుకుంటున్నారు. చర్చల విషయంలో ప్రభుత్వంలో వీడియో కాల్ ద్వారానైనా తమ అభిప్రాయాలను పంచుకోవడానికి రెడీ అంటున్నారు. సో ఇప్పుడు అసలు గేమ్ షురూ కాబోతుంది. 2026 మార్చి నాటికి మావోయిస్టుల్ని నామరూపాలు లేకుండా చేయాలని, పూర్తిగా రెడ్ కారిడార్ అన్నదే లేకుండా చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఉంది. అయితే మావోయిస్టులను లొంగిపోయేలా చేయడం లేదంటే ఎన్కౌంటర్లలో హతమార్చడం ఈ రెండే టార్గెట్. మధ్యలో చర్చలకు తావు లేదని కేంద్రం అంటోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్నది కీలకంగా మారింది. గత 16 నెలలో 1600 మంది మావోయిస్టులు లొంగింపు లేదా అరెస్టు. ఇది మావోయిస్టుల ఉద్యమానికి స్పాన్ సాంగ్నా? తుది క్షణాలు దగ్గరలోనేనా? రెడ్ కారిడార్లో మావోయిస్టుల ప్రభావం క్రమంగా అంతరించిపోతుంది. తెలంగాణలో సుజాతక్క లాంటి నాయకులు కూడా లొంగిపోతున్నారు. ఒకవేళ మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిస్తే వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి ఆశ. చర్చల ద్వారా శాంతి సాధ్యమా లేదా కేంద్రం వ్యూహం ఫైనల్ స్టేట్లోకి వచ్చిందా? వేచి చూడాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్. థ్యాంక్ యూ. అంటే మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ కగారు పేరుతోని 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారతదేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అంటూ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అయితే 1-4 సార్లు అయితే ప్రెస్ మీట్ లో శాంతి చర్చలు అనేటివి లేవు, మావోయిస్టులు ఆయుధాలు విడాలి, జనజీవన స్రవంతిలో కలవాలి అంటూ ఇప్పటికే హుకుం అయితే జారీ చేసిండు. ఇదే సందర్భంలో కూడా చూస్తే గతం నుంచి అంటే ఇప్పుడు నంబాల కేశవరావుతో పాటు అంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ఆ ప్రాంతం లోపల అంటే ఛత్తీస్గఢ్ లోని ఆ ప్రాంతం లోపల 28 మంది నక్సలైట్లు అయితే మృతి చెందిన సంఘటన ఉంది. అదే కాకుండా అటు ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో కూడా కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ కూడా ఎన్కౌంటర్ లో మృతి చెంది. ఒకవైపు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్ లో మృతి చెందుతున్నటువంటి నేపథ్యంలో వందలాది మంది నక్సలైట్లు ఒకవైపు లొంగుబాటుతోని మావోయిస్టు పార్టీ అయితే ఒకసారిగా ఉక్కిరి బిక్కిరి అనే వ్యవస్థలో పడిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి దయాదీనటువంటి పరిస్థితి మావోయిస్టు పార్టీకి ఎప్పుడు కూడా వచ్చినటువంటి సందర్భాలు అప్పుడు గతంలో పీపుల్స్ వారి ఉద్యమంలో ఉన్నప్పటికీ కూడా అంటే సాయుధ పోరాట సిద్ధాంతం ఎంచుకున్నటువంటి ఈ అప్పుడున్న పీపుల్స్ వారు ఇప్పుడున్నటువంటి మావోయిస్టులు కూడా తమ సిద్ధాంతం కూడా ఒకటే. మావోయిస్టులు ఏంటంటే బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వల్ల ప్రజలకు రైతాంగ సమస్యలు కావచ్చు, భూ పోరాటాలు కావచ్చు, లేకుంటే స్టూడెంట్స్ యూనియన్స్ కావచ్చు, ఇవన్నిటి దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తూ వాళ్ళైతే ముందుకు సాగుతారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నటువంటి మావోయిస్టులకు ఈసారి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఒక దిశానిర్దేశం చేసింది. మీరు తప్పకుండా ఆయుధాలు విడాలి, జనజీవన స్రవంతిలో కలవాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అంటే వాళ్ళు ఏం చేయాలో తెలియలేని ఒక స్థితిలో ఉన్నటువంటి మావోయిస్టులు శాంతి చర్చల జపం అయితే ఎంచుకున్నారు. ఇప్పటికి 1-4 సార్లు అయితే వాళ్ళు ప్రకటన ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ప్రజా సంఘాన్ని కావచ్చు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు కూడా అంటే విన్నవించుకున్నారు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని. చర్చలకు అటు కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక
శాంతిని నెలకొల్పే విధంగానైతే ముందుకు సాగాలంటూ చెప్పేసి వాళ్ళైతే ఒక లేఖలు జారీ చేసిండ్రు. ఈ లేఖల నేపథ్యం లోపలైతే అటు కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడ కూడా సానుకూలత అయితే ఏర్పాటు చేసినట్టు సందర్భాలు అయితే లేవు. కేంద్ర ప్రభుత్వం అయితే కఠినంగానైతే మావోయిస్టుల మీదనైతే వ్యవహరిస్తూనే ఉంది. అంటే దాంతో పాటు గత నెల రోజుల క్రితం కనుక చూసుకున్నట్టయితే కర్రేగుట్టల ప్రాంతం లోపల మావోయిస్టులు దాగున్నారనేటువంటి ఒక సమాచారంతో వేల మంది పోలీసు బలగాలతో పాటు అటు డ్రోన్స్ కెమెరాలు, హెలికాప్టర్లతో పాటు అయితే ఆ ప్రాంతాన్ని అయితే చుట్టుముట్టి జల్లెడ చేసినటువంటి సందర్భం ఉంది. దీంతో ఆ ప్రాంతంలో మరొక పోలీసుల క్యాంపు కూడా పెడతాడంటూ కూడా ఇప్పటికే ఒక ఊహాగానాలు అయితే వస్తా ఉన్నాయి. అంతేకాకుండా హిడ్మా మోస్ట్ వాంటెడ్ హిడ్మా ప్రాంతంలో కూడా ఆ హిడ్మా ఊర్లో పువర్తి గ్రామంలో కూడా అక్కడ ఒక క్యాంపును ఏర్పాటు చేసిండ్రు. అంటే ఏదైతే గ్రామాలలో ఛత్తీస్గఢ్ కేంద్రంగా కొనసాగుతున్నటువంటి నక్సల్స్ గ్రామాలలో ప్రధానంగా క్యాంపులను ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ సమాంతర ప్రభుత్వాన్ని జరుపుతున్నటువంటి నక్సల్స్ ని ఏరువైతే లక్ష్యంగా అక్కడ ఆ ప్రాంతం లోపల అభివృద్ధిని తీసుకురావాలి, అంటే ఒక కమ్యూనికేషన్ తీసుకురావాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, ప్రజల్ని అంటే ముందు వైపు సాగించాలనేది కేంద్రం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం లోపలనే ఇటు మావోయిస్టులు ఏం చేయాలనే ఒక ఆలోచనతోనైతే వాళ్ళు ఏం చేయాలన్నటువంటి ఒక విధి విధానం లేకపోవడంతో వాళ్ళైతే శాంతి చర్చలు జపం వదులుకున్నారు. ఈ మధ్య కాలంలో అంటే అభయ్ పేరుతో ఒక లేఖ అయితే కలకలం రేపింది. అభయ్ కూడా తాము శాంతి చర్చలకు సానుకూలంగా ఉన్నామని చెప్పుకుంటూ, అంతేకాకుండా ఆయుధాలు వీడైనా కూడా తమతో మేము అవసరమైతే వీడియో కాల్లో మాట్లాడతాం, ఫోన్ లో అంటే ఈమెయిల్ కూడా అంటే ఈమెయిల్ ద్వారా కూడా తమ సమస్యలు చెప్తాం, తాము మాట్లాడడానికి కేంద్రంతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నామంటూ కూడా దీనికి వివిధ అంటే ప్రజా సంఘాలు కూడా ముందుకు రావాలంటూ కూడా ఒక లేఖ అయితే విడుదల చేసిండు. ఆ లేఖ నేపథ్యం లోపలనే తెలంగాణ మావోయిస్టు పార్టీ తెలంగాణ ప్రతినిధి, అధికార ప్రతినిధి కూడా మరొక లేఖ అయితే విడుదల చేసిండు. అది అభయ్ వ్యక్తిగతం, తమకు కానీ ఈ పార్టీకి కానీ ఆ లేఖకు కానీ ఎలాంటి సంబంధం లేదని కూడా ఇటు అంటే తెలంగాణ అధికార ప్రతినిధి చెప్పడంతో మరొకసారి అయితే వివాదం అయితే అంటే మావోయిస్టులో కూడా ఒక చీలిక వర్గం ఏర్పడిందని చెప్పేసి, మావోయిస్టుల మధ్యన అయితే ఒక చీలిక వర్గం ఏర్పడ్డదని చెప్పేసి అని ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ఎస్ఐబి వర్గాలు కూడా కూకీలు అవుతున్నటువంటి సందర్భం చూస్తూనే ఉన్నాం. తాము చర్చలకు అనుకూలమే, కానీ ఆయుధాలు వీడైతే ముందుకు రామంటూ కూడా తెలంగాణ అధికార ప్రతినిధి కూడా ఈ మధ్య కాలంలో ప్రకటన అయితే జారీ చేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.